మేజర్ ధ్యాన్ చంద్ ఏ సంవత్సరంలో పుట్టారు? మేజర్ ధ్యాన్ చంద్ భారతదేశానికి హాకీ స్వర్ణాలు అందించిన గొప్ప హాకీ క్రీడాకారుడు. ఈయన 1905 సంవత్సరంలో జన్మించాడు. ధ్యాన్ చంద్ భారతదేశానికి ఎన్ని హాకీ స్వర్ణాలు అందించాడు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం 3 స్వర్ణాలు. మూడవ ప్రశ్న, మేజర్ ధ్యాన్ చంద్ ఏ సంవత్సరాల్లో భారత్కు ఒలింపిక్ స్వర్ణ పతకాలు అందించారు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం 1928 ఒలింపిక్స్, 1932 మరియు 1936. 1936 ఒలింపిక్స్ జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, మేజర్ ధ్యాన్ చంద్కు ఏ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు లభించింది? ఈ పద్మభూషణ్ భారతీయ అత్యున్నత అవార్డుల్లో 3వ అత్యున్నత అవార్డు. ఈ అవార్డును ధ్యాన్ చంద్ గారు 1956 సంవత్సరంలో గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ధ్యాన్ చంద్ అసలు పేరేమిటి? ఆయన చంద్రుని యొక్క వెలుతురులో ఆటను ప్రాక్టీస్ చేయడం వల్ల ఆయన యొక్క కోచ్ ధ్యాన్ సింగ్ను ధ్యాన్ చంద్గా మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం నుంచి ధ్యాన్ చంద్ పేరు మీద ఖేల్ రత్న అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు? ఇంతకుముందు ఈ ఖేల్ రత్న అవార్డులు రాజీవ్ గాంధీ పేరు మీద ఇవ్వటం జరిగింది. ఈయన మనకు 6వ ప్రధానమంత్రి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏప్రిల్ 18, 2021. ధ్యాన్ చంద్ను ప్రజలు ఏమని ప్రస్తుతించారు? తన యొక్క అద్భుత క్రీడా నైపుణ్యంతో హాకీ మాంత్రికుడిగా పేరు పొందిన ధ్యాన్ చంద్ను ప్రజలు విజార్డ్ ఆఫ్ హాకీ కింద ప్రస్తుతించారు. ఈ క్విజ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారో ఈ కింది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.